బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గత 10 సంవత్సరాలుగా వివిధ సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, మాదిగ మాల ఇనాము భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిని ప్రభుత్వాధికారులు కాపాడాలని ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేల్ సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుళ్లపల్లి బాలు, జిల్లా సమితి సభ్యులు పడిగా వెంకటరమణలు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అనేక సర్వే నెంబర్లో మొత్తం భూములన్నీ కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. మరి ఇవాళ దేవాదాయ భూములు, ఇనాము భూములు మొత్తం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటి కూడా భూ కబ్జాదారులు కబ్జా చేసి కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ చూస్తే మనం శ్రీకొత్తపల్లె పొలంలో మొత్తం 1వ సర్వే నెంబర్ నుంచి 80 సర్వే నెంబర్ వరకు వందలాది ఎకరాలు ఇవాళ కబ్జాకు గురి చేశారు, కబ్జా చేశారు. అదేమంటే రెవెన్యూ వాళ్ళు చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ ప్రధానంగా విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మొత్తం అతనికి సంబంధించినటువంటి వాళ్లకు, లేకపోతే అతనికి ముడుపులు అప్పచెప్పేటువంటి వాళ్లకు ఎకరాలు ఇవాళ కబ్జా చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా అనేక ఆందోళనలు చేసినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోగా మొత్తం ఏదైతే జగదీశ్వర్ రెడ్డి అంతా తానై మొత్తం అక్కడ కబ్జా చేస్తున్నటువంటి వెంచర్లకు కూడా అతను ప్రభుత్వ బోట్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రభుత్వ బోట్లు ఏర్పాటు చేసిన మరుక్షణం ఆ బోట్లు మాయమైపోయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జగదీశ్వర్ రెడ్డికి మొత్తం తొత్తుగా ఉన్నటువంటి బద్వేల్ ఎంఆర్ఓ గారు ఇవాళ భూ కబ్జాలకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం ఎంఆర్ఓ గారు మొత్తం నేను కబ్జాల్లో డిమాలిష్ చేస్తాను, కబ్జా చేసిన వారిపైన క్రిమినల్ కేసులు పెడతానని చెప్పి చెప్పడం తప్ప ఒక్కడు కూడా ముందుకు వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మొత్తం అక్కడ ఏదైతే ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేశారో అవి మాయం చేసినటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా మొత్తం రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ శ్రీకొత్తపల్లె పొలంలో ఉన్నటువంటి కబ్జాదారులకు సారిస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన మొత్తం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మొత్తం అతను మూకుమ్మడిగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మొత్తం రికార్డుగా అతను ఎక్కిచ్చేసి మొత్తం మీరు కబ్జా చేయండి, నాకు రావాల్సినటువంటి దాన్ని నాకు ముట్ట చెప్పండి అనేటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నిటిపైన ఉద్యమాలు చేపట్టబోతా ఉన్నాం, పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా భూములు ఇవ్వడానికి పర్మిషన్ లేనప్పటికీ జగదీశ్వర్ రెడ్డి గారు ఎకరాలకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు. కంచె వేస్తా పట్టించుకోవడం లేదు, చెట్టు నాట్లా పట్టించుకోవడం లేదు. మొత్తం ఈ కబ్జా చేసినటువంటి వాళ్ళు ఆ కబ్జా చేసిన పొలాలను కాపాడుకోవడం కోసం గుళ్ళు కూడా కట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం సీమ కుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం ఆర్టీఓ గారు స్పందించి ఈ కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ బద్వేలుకి గోపారంకు మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఎంఆర్ ఆఫీస్ ఎదురుగానే ఎకరాలు విలువైన కోట్లాది రూపాయల స్థలాలు కబ్జా చేసి అక్కడ ఒక పెద్ద మహానగరంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంఆర్ ఆఫీస్ ఎదురు